గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసి రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్. ఈ క్లాస్లో మనము ఈ రియల్ నెంబర్స్ అనేవి ఎలా వచ్చాయి, వేటి ద్వారా వచ్చాయి, వాటి యొక్క డెఫినేషన్స్, అలాగే ఫుల్ ఫామ్స్ టోటల్ ఈ క్లాస్లో నేర్చేసుకున్నామండి. సో లెట్స్ స్టార్ట్ గో. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ మనము న్యాచురల్గా కౌంట్ చేస్తాం కదా నెంబర్స్ అన్నింటినీ, అలాంటి వాటిని అన్నింటినీ న్యాచురల్ నెంబర్స్ అంటాము. సపోజ్కి మనము టైలరింగ్ షాప్కి వెళ్తాం మెజర్మెంట్స్ ఇవ్వడానికి, అక్కడ నెంబర్స్ అనేవి న్యాచురల్గా కౌంట్ చేస్తాం. అలాగే మార్కెట్కి వెళ్తాము, అక్కడ కూడా నెంబర్స్ అనేవి ఎలా కౌంట్ చేస్తాం, న్యాచురల్గా కౌంట్ చేస్తాం కదా. 1 2 3 4 లేదా 10 20 30 100 200 ఇలాంటివన్నీ న్యాచురల్ నెంబర్సే కదా. ఓన్లీ పాజిటివే ఉంటాయి, నెగిటివ్ ఉండవు కదా. సో అలాంటి వాటిని అన్నింటినీ న్యాచురల్ నెంబర్స్ అనేసి అంటాము. సో అప్పుడు దీనిని ఏ విధంగా రాయొచ్చు? ద పాజిటివ్ ఇంటీజర్స్ 1 అండ్ కంటిన్యూ ఫర్ ఎవర్. 1 అండ్ కంటిన్యూ ఫర్ ఎవర్. అలాగే 1 తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉంటాం కదా, మనం స్టాప్ చేయం కదా, అవునా కాదా? సో అలాంటి వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ని మనము ఏ సింబల్తో చెప్తాము? ఎన్ అనే సింబల్తో ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. మనం రిప్రజెంట్ చేస్తాము, ఎన్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ యొక్క వీటిని ఎలా రాయొచ్చు? ఎన్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్, ఇలాగా రాస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హోల్ నంబర్స్. ఈ యొక్క న్యాచురల్ నెంబర్స్లో మనకు ఏదో ఒక నెంబర్ అనేది మిస్ అయి ఉంటుంది, అవునా కాదా? ఆ మిస్ అయిన లెటర్ని హోల్ నెంబర్లో యాడ్ చేస్తే అదే మనకు హోల్ నెంబర్ అవుతుంది. ఏం నెంబర్ మిస్ అయింది? ఇక్కడ మనకు 0 అనే నెంబర్ మిస్ అయింది కదా. సో ఇక్కడ ఏం రాయొచ్చు? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ని మనము W అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అండ్ సో ఆన్. సో ఇలాగా రాయొచ్చు అనమాట. ఇక్కడ 0 అనే నెంబర్ మాత్రం మిస్ అయింది కాబట్టి అది హోల్ నెంబర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్ తర్వాత ఏమున్నాయండి? ఇంకా హోల్ నెంబర్ తర్వాత ఇంటీజర్స్లో మనకి ఇక్కడ చూడండి, హోల్ నెంబర్స్లో కొన్ని నెంబర్స్ మిస్ అయ్యాయి అన్నమాట. ఏం నెంబర్స్? నెగిటివ్ నెంబర్స్. ఏమొస్తాయి? అండ్ సో ఆన్, -2 -1 0 1 2 అండ్ సో ఆన్. సో ఇలాగ కొన్ని నెంబర్స్ మిస్ అయ్యాయా లేదా? సో వాటిని అప్పుడు ఏం రాయొచ్చు? ద హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్. ద హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. మళ్ళీ ఇంటీజర్స్లో స్టార్టింగ్ లెటర్ ఐ కదా మేడం, మీరు ఎందుకు జెడ్తో రిప్రజెంట్ చేశారు అంటే, ఈ యొక్క ఇంటీజర్స్ని జెహ్లాన్ అనేటటువంటి సైంటిస్టు ఈ యొక్క ఇంటీజర్స్ని కనుగొన్నాడు అనమాట. సో అందుకోసం అనేసి ఆ యొక్క ఇంటీజర్స్ని మనము జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి? ఇంకా రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ ఏం రాయొచ్చు? P/Q such that P/Q belongs to Z, Q not equal to 0. చూడండి, P/Q belongs to Z అంటే ఇంటీజర్స్ అన్నమాట. Q అనేది నాట్ ఈక్వల్ టు 0. Q అనేది ఎలాంటి పరిస్థితిలోనూ 0 అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో అలాంటి వాటిని అన్నింటినీ రేషనల్ నెంబర్స్ అంటారు. అప్పుడు మనము దీనికి డెఫినేషన్ ఏం రాయొచ్చు? ద నెంబర్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q. P/Q ఫామ్లో రాసే వాటిని అన్నింటినీ రేషనల్ నంబర్స్ అనేసి అనవచ్చు. సో వీటికన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి చెప్పండి? P/Q అంటే 1/2 వస్తుంది,
2/3 వస్తుంది. అలాగే 0 వస్తుంది, సారీ 0 కాదండి 1 వస్తుంది, 4, 5. ఇక్కడ p/q ఫామ్ అని చెప్పారు. మళ్ళీ ఏంటి మేడం ఇలాగ మీరు న్యాచురల్ నెంబర్స్ లాగా చెప్పారంటే వీటికి డివైడెడ్ బై 1 వేసుకోవచ్చు కదా, అప్పుడు ఇది p/q ఫామ్ అవుతుంది కదా, అవునా కాదా? సో ఇలాంటి వాటినన్నింటినీ రేషనల్ నెంబర్స్ అనేసి అంటాం. ఈ యొక్క రేషనల్ నెంబర్స్ని మనము క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఎందుకు మేడం క్యూ అనే లెటర్? ఇక్కడ రేషనల్ నెంబర్కి ఆర్ కదా స్టార్టింగ్ లెటర్ అంటే, ఇక్కడ చూడండి మనము ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని డివిజన్ చేసేటప్పుడు సపోజ్కి 48 ఉంది, 48 నెంబర్ని డివిజన్ చేసామనుకోండి ఏమొస్తుంది? 2 2 జా 4, 0, 8, 2 4 జా 8, 0 వస్తుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి కోషెంట్ వచ్చింది కదా మనకు 24. ఈ యొక్క కోషెంట్నే మనము రేషనల్ నెంబర్స్ అనేసి అంటాము. ఈ యొక్క కోషెంట్నే రేషనల్ నెంబర్ అని అంటాము. ఈ రేషనల్ నెంబర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంది. రేషనల్ నెంబర్స్ 2 టైప్స్, డెసిమల్, టర్మినేటింగ్ డెసిమల్, టర్మినేటింగ్ డెసిమల్. ఇంకొకటి వచ్చేసి నాన్ టర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఒక నెంబర్ని తీసుకొని డివిజన్ చేసేటప్పుడు కోషెంట్ కానీ రిమైండర్ కానీ మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో వాటినన్నింటినీ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్ అంటే కోషెంట్ కానీ లేకపోతే రిమైండర్ కానీ మనకు ఎక్కడ ఎండ్ అవ్వదు, అది అలానే వెళ్తూనే ఉంటుంది అన్నమాట. సో వాటికి ఎగ్జాంపుల్స్ 2.5 కానీ, లేకపోతే 3.5 కానీ, లేకపోతే 6.2 కానీ, ఇలాంటి వాటినన్నీ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఇక్కడ కోషెంట్ అనేది ఎండ్ అవుతుందండి, ఇంకా మళ్ళీ మూవ్ అవ్వదు. ఎక్కడైతే ఎండ్ అవుతుందో వాటిని ఏమంటారు? టర్మినేటింగ్ డెసిమల్ అనేసి అంటాం. నాన్ టర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్ అనేవి ఇక్కడ మనకు ఎండ్ అవ్వవు, ఇంకా వస్తూనే ఉంటాయి. రిమైండర్ కానీ లేకపోతే ఇక్కడ కోషెంట్ కానీ ఇది ఎక్కడ ఎండ్ అవ్వదు. అలాంటి వాటిని ఏమంటాము? ఈ యొక్క నాన్ టర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్ అనేసి అంటాము. 2.333, 4.666 ఇలాగా కంటిన్యూ అవుతానే ఉంటాయి, ఎక్కడే కానీ ఎండ్ అవ్వవు. అలాంటి వాటిని అన్నింటినీ చూడండి. సపోజ్కి మనము 19 తీసుకున్నామండి, 19ని తీసుకొని దీనిని డివిజన్ చేద్దాం. ఇక్కడ 19 పోదు కాబట్టి 18 పోతుంది కాబట్టి 3 టేబుల్తో తీసుకున్నాం. 3 6 18, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0, 3 9 0. ఇక్కడ ఎండ్ అవుతుందా? ఎండ్ అవ్వడం లేదు కదా, ఇంకా మూవ్ అవుతూనే ఉంది అలాగే. సో అలాంటి వాటినన్నింటినీ నాన్ టర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్ అనేసి అంటాం. మనకు ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్కి కొన్ని నంబర్స్ ఇస్తారు ఇలాగే 2/7/8, 5/6, 2/3, 1/5 ఇలాగా కొన్ని నంబర్స్ ఇచ్చేసి కొన్ని మల్టిపుల్ చాయిసెస్ ఇస్తారు కదా 1 మార్కుకి, అలాగ ఇచ్చేసి వీటిలో టర్మినేటింగ్ డెసిమల్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చేయలేం కదా. సో వీటికి కొన్ని ఇప్పుడు వీటన్నింటికి ఏ టర్మినేటింగ్ టర్మినేటింగ్ కాదు అనేసి మల్టిప్లికేషన్ చేసినటానికి మనకు బోలెడంత టైం అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వీటికి కొన్ని సింపుల్ ట్రిక్స్ అనేది నేర్చుకున్నాము. చూడండి, టర్మినేటింగ్ డెసిమల్కి p/2 కానీ, లేకపోతే p/2n కానీ, లేదంటే p/5 కానీ, లేదంటే p/5m కానీ, లేకపోతే p/2m ఇంటూ 5n కానీ, ఇలాంటివి మనకి ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ కూడా టర్మినేటింగ్ డెసిమల్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ 7/8 అనేది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎలాగా అంటేనా 7/8 దట్ ఈక్వల్ టు 7/8 నేమ్ రాయొచ్చు, 2 కీప్గా రాయొచ్చు కదా. 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ 2 2 జా 4, 4 2 జా 8, అవునా కాదా? సో మనం అలాగా 7/2 కీపుడుగా రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది?
టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా కాదా? టర్మినేటింగ్ డెసిమల్. సో ఇలాగా మనము 1 మార్క్ క్వశ్చన్కి ఈజీగా సాల్వ్ చేసే మెథడ్స్ కొన్ని సింపుల్ ట్రిక్స్ అనేది నేర్చేసుకున్నాము. సో ఇదండి రేషనల్ నెంబర్స్లలో టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఈ యొక్క టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా సింపుల్ ట్రిక్ చెప్పాము, ఎలా ఐడెంటిఫై చేయాలని. 1 మార్క్ క్వశ్చన్కి మాత్రమే ఇలాంటివి అడుగుతారండి, 4 మార్క్స్ 8 మార్క్స్ ఇలాంటివి అడగరు. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. ఈ యొక్క ఇర్రేషనల్ నంబర్స్ని రేషనల్ నెంబర్స్కి ఆపోజిట్లో ఉంటుంది. ఏం రాయొచ్చు అప్పుడు దీనిని? ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాయలేనటువంటి వాటినన్నింటినీ ఏమంటాము? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్కి ద సెట్ ఆఫ్ √2 కావచ్చు, √3 కావచ్చు, √5 కావచ్చు, పై కావచ్చు. పై వాల్యూ కూడా మనకు ఇది అంతటితో ఎండు కాదు కదా, అవునా కదా? దాన్ని p/q ఫామ్లో రాయలేం కదా. ఎందుకు మేడం? మళ్ళీ పై వాల్యూ 22/7 కదా, ఎందుకు రాయలేము? ఇది p/q ఫామే కదా అంటేనా? అది కాదండి. మనము ఈ యొక్క పై వాల్యూ రియల్ నేమ్ నెంబర్ ఏది? 3.14. ఇదే కదా మనకు నెంబరు. కానీ మనకు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఈజీగా రావడం కోసం మనము ఈ నెంబర్ను యూజ్ చేస్తున్నాం, అంతేగాని పై వాల్యూ ఇది కాదు. రియల్ వాల్యూ పై వాల్యూ ఇది అవుతుంది, గుర్తుపెట్టు. సో అందుకోసం అనేసి ఈ యొక్క పై వాల్యూ ఇది అవుతుంది, 22/7 అనేది అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్ను Q' అనే లెటర్తో మెన్షన్ చేస్తాం, మనము రిప్రజెంట్ చేస్తాము. Q' అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ అయిపోతాయి. ఇప్పుడు మనము చాప్టర్లోకి వచ్చాం. ఎందుకు మేడం రియల్ నెంబర్స్ గురించి ఇంత డెఫినేషన్ ఏం అవసరమా, మనకేం అవసరం లేదు కదా అనేసి మీరు అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడు వచ్చేసి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ద సెట్ ఆఫ్ ఈ యొక్క రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, అలాగే ఇంకా ఇంటీజర్స్ ఉంటాయి, ఇంకా ఏముంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కలిపితేనే ఏమవుతాయి? రియల్ నెంబర్స్. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? ఒక ఫిగర్ రూపంలో చూడండి. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ మొత్తం హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ మొత్తం వేటిలో ఉంటాయి? ఇంటీజర్స్లో ఉంటాయి. ఈ యొక్క ఇంటీజర్స్ మొత్తం వేటిలో ఉంటాయి? రేషనల్ నెంబర్స్లలో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అన్నీ మనకు ఈ యొక్క ఇర్రేషనల్ నెంబర్స్లో ఉంటాయా? ఉండవు కదా. ఇవి √3, √5 అలాగే పై. ఈ యొక్క రియల్ నెంబర్స్ని ఏ విధంగా రాయొచ్చు? R = Q యూనియన్ Q' అనే విధంగా కూడా రాయొచ్చు. ఆ యొక్క రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ మొత్తం కలిపేసి రియల్ నెంబర్స్ అనేసి అంటాము అని కూడా రాయొచ్చు. సో ఇదండి రియల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమంటే ఎనీ కాంపోజిట్ నెంబర్ను తీసుకొని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవడమేనండి. ఒక కాంపోజిట్ నెంబర్ను తీసుకొని సపోజ్కి ఇప్పుడు 48 ఉంది, దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనే వర్డ్స్ మనకు ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే మనకు ట్రీ డయాగ్రామే మెన్షన్ చేయాలండి. సో అప్పుడు 2 టేబుల్తో పోతుంది కాబట్టి 2 2 4, 2 4 8. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్, 2 1s 2 2s. నెక్స్ట్ 2 టేబుల్తో 2 6. నెక్స్ట్ 2 3 6. ఈ విధంగా మనము ట్రీ డయాగ్రామ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అంటేనా మనము
ఏం చేస్తాము, ఈ ట్రీ డయాగ్రామ్ను యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అంటేనా లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ విధంగా మనము లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎల్సిఎం ఫుల్ ఫామ్ వచ్చేసి లీస్ట్ కామన్ ఫ్యాక్టరు. వీటిలో మనము ఏం చేస్తాము, ఏదైనా సరే ఎనీ ప్రోడక్ట్ ఆఫ్ ది, ఒక ప్రోడక్ట్ని తీసుకొని లేకపోతే ఈ యొక్క కాంపోజిట్ నెంబర్ని తీసుకొని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ వస్తే దానిని ఎల్సిఎం అంటారు. నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్, హైయెస్ట్ HIGHEST హైయెస్ట్ కామన్ ఎల్సిఎంకి లీస్ట్ కామన్ మల్టిపుల్, దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఎనీ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్నైనా తీసుకొని దాని యొక్క లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని హెచ్సిఎఫ్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఇందాక లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పారు, అలాగే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పారు కదా మేడం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే. మరి మీరు ఎల్సిఎంలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది, అలాగే హెచ్సిఎఫ్లో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది అంటున్నారు ఏంటి అని డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము 48కి ట్రీ డయాగ్రామ్లో ఏం చేసామో వీటికి మనము ఫ్యాక్టర్స్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక దానికి తీసుకున్నాం, 96 తీసుకున్నాం. 96కు 2 2 జా 4, 2 4 జా 8, 2 8 జా 16 వస్తుంది. నెక్స్ట్ 2 2 జా 4, 2 4 జా 8, 2 1 జా 2 2 జా 4. నెక్స్ట్ వచ్చేసి 2 6 జా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 2 3 జా. సో ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీద్దాము. 48కు రాసుకున్నాం 2 × 2 × 2 × 2 × 3. నెక్స్ట్ వచ్చేసి 96కు 2 × 2 × 2 × 2 × 2 × 3. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు వీటిలలో ఫస్ట్ వచ్చేసి మనము హెచ్సిఎఫ్ రాసుకున్నాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండే ఫ్యాక్టర్స్, కామన్గా రెండిటిలోనూ కూడా కామన్గా ఉండాలన్నమాట. మనకు 2 2 2 2 3 అనేది కామన్గా ఉంది. ఇక్కడ 2కి మనకు ఇంకొక పేరు లేదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ 2ని తీసుకోకూడదు. ఇలాగా ఇక్కడ 2 2 ఉన్నాయి కదా, ఈ 2 తీసుకోవాలంటే లేదండి, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్లలో మనం ఒక నెంబర్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ 2 × 2 × 2 × 2 × 3 ఇలాగ మాత్రమే రాస్తాం. ఇప్పుడు వీటి అన్నింటినీ మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 జా 4, 4 2 జా 6, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 3 జా ఎంత వస్తుంది, 16 3 జా 48, 16 × 3, 3 6 జా 18, 3 1 3 4, 16 3 జా 48. అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 48 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం తీసేటప్పుడు ఇక్కడ మిగిలింది కదా 2, మనకు ఈ 2ను కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనము రాసుకోవాల్సిందే. కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకున్న తర్వాత ఈ 2ను కూడా మనము రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 48 × 2, 2 8 జా 16, 2 4 జా 8, 1 9 అవుతుంది కదా. అప్పుడు ఎల్సిఎం అవుతుంది 96 అవుతుంది. అప్పుడు మనకు హెచ్సిఎఫ్ వచ్చేసి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తక్కువ వచ్చింది కదా, ఎల్సిఎం ఏమైంది, ఇక్కడ మనకు హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఈ విధంగా ఇలాగేనండి ఈ యొక్క రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ మొత్తం ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోని అయితే ఇంట్రడక్షన్ పెట్టేశాను. మనం ఏదైనా సరే ఒక చాప్టర్ కానీ ఒక ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇదే విధంగా నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.